చవుడు నేలంటే ఎట్లా ఉంటది? అలానే చవుడు నేలలో మేమైతే ప్రత్తనేది ఏసాము. అసలు ప్రత్తనేది ఎందుకేసాము? అసలు ప్రత్తే పండిద్దా? వేరే పంట పండిద్దా? అనేది నేను ఈ వీడియోలోనైతే చెప్తాను. ఈ ఎలుకనైతే తింటారండి. ఈ ఎలుకైతే చాలా టేస్ట్ ఉంటది. మేమైతే బుట్టలు పట్టుకొని ఎక్కడికైతే వెళ్తున్నామో, అలానే ఇక్కడ చూస్తున్న ఎర్రచీమల తుప్పనైతే తింటారు. చాలా టేస్ట్ ఉంటాయి. ఇవన్నీ కూడా తెలుసుకునే ముందైతే మనమైతే మన ఛానల్‌నైతే ఎండ్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ కూడా చేసుకోండి. నేనైతే మార్నింగ్ అయితే నిద్ర లేచిన తర్వాత నేనైతే డోర్ ఓపెన్ చేసితే ఇట్లా అయితే మా వరండాలోనైతే అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని అయితే నేనైతే ఇట్లా అయితే చూస్తాను. చూసి సూర్య నమస్కారాలు అయితే కంపల్సరిగా అయితే నేనైతే పెడతానన్నమాట. ఇట్లా మంచిది. అలాగే ఈ రోజైతే ఫ్రెండ్స్ నేనైతే పొలంలోకి అయితే వెళ్తున్నాను. పొలంలోకి అయితే వెళ్ళేటప్పుడు అయితే మనమైతే టిఫిన్లు గట్రా ఏమి చేయకూడదు. మనమైతే ఇదిగో చూసారా, లంచ్ అయితే కంపల్సరిగా చేయాలి. టిఫిన్ లాంటివి చేస్తే మనకైతే ఓపిక అయితే ఉండదు. ఎండ్ వరకు అయితే చూడండి. అలానే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే మనమైతే స్టార్ట్ అవుతున్నాము. చూసారు కదండి, మా పొలానికి అయితే వెళ్ళే దారులు అయితే ఎట్లానే ఉంటాయి. ఈ బందలోనే నడుచుకుంటూ వెళ్ళాలి, బందలోనే తిరిగి అయితే రావాలి. ఈ దారులు ఎందుకు ఇలా ఉంటాయంటే ట్రాక్టర్లో అవన్నీ జామీ లోడ్లని కానీ ఇంకా పొలంలోకి వెళ్ళాలన్నా కానీ ఇట్లానే ఉంటాయి. దారి ఒకటే కనుక ఇలా వెళ్ళడం వల్ల మొత్తం ఇంత ఖరాబ్ అయ్యింది. ఇక్కడైతే పక్కన అయితే పంట పొలాలు అయితే ఇట్లా అయితే మనకైతే కనిపిస్తాయి. దారి అయితే చూడండి ఎంత బందగా ఉందో. వర్షం వస్తే మాత్రం ఇంత బందులో అయితే ఇట్లా వెళ్ళి రావడం అయితే ఉంటుంది. ఇక్కడైతే ఫైనల్లీ అయితే మనకైతే కాలువ అనేది తగులుతుంది. ఈ కాలువ కొద్దిగా గట్టుపైనే మా పొలం అయితే ఉంటుంది. అక్కడైతే ఈరోజు ప్రతి చేనులో అయితే మేమైతే కలుపు అనేది తీస్తున్నా. అది ఎలా తీస్తాము ఏంటి అనేది ఎండ్ వరకు అయితే ప్లీజ్ చూసేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఇది మా ప్రతి చేను. ఈ ప్రతి చేనులు చూసారు కదండి, చాలా కలుపు అయితే ఉంది. ఈ పత్తి చేను అయితే ఒక 1 మంత్ అవుతుంది. ఈ ప్రతి చేను అయితే వేసి మీకైతే ప్రతి చేను వీడియో కూడా మేము ఎలా నాటామనేది కూడా మీకైతే వీడియో అయితే అప్లోడ్ చేశాను. మీరైతే చూడొచ్చు. ఇవైతే విత్తనాలు నాటితే మనకైతే ప్రతి మొక్కలు ఎట్లా వస్తాయి. అలాగే ఇక్కడ చూసారు కదండి, కలుపు అయితే ఇంత కలుపు అయితే ఉంది కదా అని చెప్పేసి మనమైతే దీన్ని ఇట్లా వదిలేసామనుకోండి, మనకైతే వచ్చే ఆదాయం కూడా రాదనమాట. మనకైతే చిన్న మొక్కల కింద ఉన్నప్పుడే మనకైతే గోడ అనేది వస్తుంది. అందరికైతే ఒక డౌట్ అయితే వచ్చి ఉంటుంది, ఏంటి పత్తి చేనులో అయితే ఇలా స్తంభాలు అయితే నాటున్నారని. ఇదివరకు అయితే మా గేదెలను అయితే ఇక్కడే కట్టేసేటోళ్ళం. కానీ పాక అయితే మొన్నటి వర్షానికి అయితే మొత్తం ఖరాబ్ అయి పడిపోతే మేమైతే పాక తీసేసి ఆ ప్లేసెస్లో కూడా మేమైతే ప్రతి మొక్కలు అయితే ఇట్లా నాటేసుకున్నాము. ఇప్పుడైతే కలుపు ఎలా తీయాలి అనేది చూపిస్తాను. ఇట్లా అయితే మనకైతే 3 మెంబర్స్ అయితే కూలీలు అయితే వచ్చారు. ఇక్కడైతే మన వాళ్ళు అయితే చాలా కష్టపడిపోతున్నారు. తీసిన చోట అయితే మనకైతే ప్రతి మొక్కలు అయితే చక్కగా శ్వాసను అయితే పీల్చుకుంటున్నాయి. మిగతా అయితే ఎప్పుడు తీస్తారో నాయన అన్నట్టుగా మా మొహాలు చూసుకుంటున్నాయి. కలుపు అనేది ఇట్లా శుభ్రంగా తీసేసుకుంటే ప్రతి చేనుకైతే గాలి అనేది వెళ్ళి మనకైతే మొక్కలకైతే బలాన్ని అయితే ఇస్తుంది. మనం ఎంత మందులు వేసినా సరే కలుపు అనేది ఉంటే కలుపు మొక్కలే ముందు లాగేసుకుంటాయి. ప్రతి చేనుకైతే బలం అనేది లేకుండా చేస్తాయి, అందుకే తీసేస్తారు. ఇక్కడైతే కలుపు తీస్తుంటే ఇక్కడైతే ఎలుకైతే మట్టిలో అయితే దాక్కుండిపోతుంది. ఇక్కడైతే ఎలుక చూసారు కదండి, ఈ ఎలుక మన ఇంట్లో ఉండే ఎలుకలు వేరు, ఈ పొలంలో ఉండే ఎలుకలు వేరనమాట. ఈ ఎలుకలు అయితే చాలామంది తింటారు. ఎందుకంటే పొలంలో ఉండి ఇవి చాలా బలంగా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయంట. మనకైతే తెలియదు, మనం ఎప్పుడు తినలేదు. చాలామంది అయితే తింటారు. మేమైతే ఈరోజైతే ఇట్లా చేతులైతే ఇక్కడ వాష్ చేస్తున్నాం. మాకైతే 12:30 అయితే అయింది. ఈ 12:30కి అయితే మేమైతే భోజనాలు అనేవి కంప్లీట్ చేస్తాము. ఇక్కడైతే మీకైతే ఇందాక చూపించాను కదండి కాలువ, ఆ కాలువలోనైతే మేమైతే ఎక్కడైతే కడిగేసుకొని ఇప్పుడైతే భోజనాలు అయితే కంప్లీట్ చేస్తాం అనమాట. ఎక్కడ చెట్టు నీడ ఉందో అక్కడికైతే వెళ్ళి మేమైతే భోజనాలు అయితే చేస్తాము. ఇక్కడే అందరూ కూర్చొని అయితే ఇక్కడైతే భోజనాలు అయితే ఇట్లా కంప్లీట్ చేస్తాం అనమాట. అందరం ఒక వరుసలో అయితే కూర్చొని ఇలా భోజనాలు అయితే కంప్లీట్ చేస్తాం. చేసిన తర్వాత ఒక 30 మినిట్స్ 1 అవర్ అయితే రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ అయితే పని మొదలెడతాం.
ఇక్కడైతే చూశారు కదండి, ఇవి చీమలు. ఆల్రెడీ మీకైతే ఈ చీమల గూడైతే మీకైతే చూపించాను. ఆ చీమల గూడులో ఏముంటాయో కూడా చూపించాను. ఇవైతే కర్రీ వండుకుంటారు. ఆ కర్రీ వీడియో కూడా మీకైతే కర్రీ వండి మరి నేనైతే వీడియో అప్లోడ్ చేశాను. మీరైతే బ్యాక్కి వెళ్ళి చూడొచ్చు. లేదంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి, కామెంట్లో అడిగితే నేనైతే లింక్ అయితే ఇస్తాను. చూశారు కదండి, ఇదైతే చవుడు నేల. ఈ చవుడు నేలలో అయితే ఏ మొక్కలు అంతగా పెరగవు. భూమిని చూసుకునే మనమైతే మొక్కలనేవి నాటుకోవాలి. ఇందులో అయితే జామాయిలు కానీ జీడి మొక్క కానీ వస్తుంది. అంతకు మించి అయితే పత్తి ఇంకా మిగతా అయితే చాలా తక్కువ పండవన్నమాట. భూములు లేని వాళ్ళు అయితే చాలా మంది ఉంటారు. మనకైతే ఉన్న భూమిలోనైతే మనమైతే ఏదో ఒక వ్యవసాయం అయితే చేసుకుంటా పోవాలి. అట్లా చేసుకుంటేనే మనిషి యొక్క జీవితం విలువ అయితే తెలుస్తుంది. అలానే మాకున్న భూమిలో అయితే మేమైతే పత్తి వేసుకున్నాము. అలానే ఇక్కడ చూసారు కదా, జీడి మొక్కలు కూడా నాటామన్నమాట. ఇక్కడైతే చూసారు కదండి, కలుపు మొక్కలు కూడా చాలా పీక్కుంటే చాలా గట్టిగా వస్తుంది. ఫుల్ రైన్ అయితే పడింది కానీ మనకైతే కలుపు అనేది చాలా తక్కువ వస్తుంది. ఎందుకంటే ఇంత గట్టిగా వస్తుందంటే, మనది చెప్పాను కదండి, మనదైతే మంచి భూమి కాదు, చౌడు నేల. ఈ చౌడు నేలలోనైతే భూములు ఎట్లానే వస్తాయి, గడ్డి ఎట్లానే వస్తుంది. ఇక్కడైతే చౌడు నేలలోనైతే ఎక్కువగా బుడమకాయలు అట్లాంటివి వస్తూ ఉంటాయి. వీటినైతే తింటారనమాట. కొన్ని కొన్ని చేదుగా ఉంటాయి, కొన్ని అయితే చాలా తీయగా ఉంటాయి. అలానే మన దోసకాయల టైప్లో ఉంటాయి అన్నమాట. తింటే బాగానే ఉంటుంది. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, మన ఊళ్ళో అయితే ఎడ్ల బండి మీద అయితే ఎట్లా వెళ్తా ఏంటి తక్కువ మంది అయితే వర్క్ చేస్తున్నారు, అంత కలుపు ఉంటాయని చెప్పేసి కామెంట్ చేస్తూ వెళ్తున్నారు. అలానే మన ఊర్లో అయితే వెళ్ళిపోయే టైం కూడా వచ్చింది. 5 అయితే కనుక కూలీలు అయితే పొలంలో నుంచి ఎంత పని ఉన్నా లేచి వెళ్ళిపోతారనమాట. మిగతా అయితే రేపు మార్నింగ్ వచ్చి చేస్తారు. అలానే ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే నెక్స్ట్ వీడియోలోనైతే కలుసుకుందాం. బాయ్ బాయ్.